రాజకీయాల్లో కండువాలు మార్చడం కామన్. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల్లో రాజకీయ ప్రత్యర్థులు ఉండడం కూడా కామన్. అయితే అదే సిచ్యువేషన్ చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ వారంతా అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఒంగోలులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదా? దామచర్ల వర్సెస్ బాలినేని ఇష్యూ ఇప్పుడు రచ్చగా మారుతోందా? ఈ పరిణామాలు వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతున్నాయా? మరి దీనిపై పవన్, చంద్రబాబు తక్షణమే యాక్షన్ తీసుకుంటారా? ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటలు తూటాల్లా పేలాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీలో ఒకటైన జనసేనలోకి బాలినేని చేరబోయే ముందే ఇద్దరి నాయకులు మాటలతో మంటలు రేపారు. ఒకరు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేయగా, మరొకరు విచారించుకోమని ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. శనివారం ప్రారంభమైన ఫ్లెక్సీల రగడ ముగియకముందే ఆదివారం దామచర్ల మరోసారి బాలినేనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే బాలినేని తన సహజ శైలికి విరుద్ధంగా దామచర్ల వ్యాఖ్యలపై సుతిమెత్తగా వ్యాఖ్యానాలు చేశారు. తక్షణమే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు దామచర్ల బాలినేని పంచాయతీ తేల్చి సయోధ్య కుదర్చకపోతే ఇద్దరి నేతల మధ్య పోరు మున్ముందు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి అధికార కూటమిలో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పునాయుడుపాలెంలో జరిగిన కార్యక్రమంలో బాలినేనిని ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఒంగోలులో బాలినేని ప్రతి సమాధానమిచ్చారు. మీరు, మీ కుమారుడు చేసిన అవినీతి పనులు మొత్తం వెలికి తీస్తాం. ఏ పార్టీలో చేరినా వాటి నుంచి తప్పించుకోలేరు. కేసులు పెడతారని తెలిసే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించారు. ఇందుకు బాలినేని బదులిస్తూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు నా మీద సదభిప్రాయం ఉంది. నాలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలని 2-3 సమావేశాల్లోనూ ప్రస్తావించారు. నాకు కలిగిన ఇబ్బందుల వల్లే పార్టీ మారుతున్నాను అన్నారు. జనసేన అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నా మీద, నా కుమారుడి మీద వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి 15 రోజుల క్రితమే లేఖ రాశా. అయినప్పటికీ అదే పనిగా విమర్శిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. జనసేనలోకి వస్తున్నానని కావాలనే రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేనెక్కడా రాజీ పడను. ప్రశ్నించే పార్టీ జనసేన. ఎక్కడ తప్పులు జరిగినా ప్రశ్నిస్తా. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. అధికారం ఉంది. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటారు. మేమేమీ చెయ్యం. జనసేనలో చేరుతున్నందుకు ప్రాధాన్యమివ్వాలని కోరాం. అంతకు మించి నేనేమీ మాట్లాడలేదు. ఒంగోలులో ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు. ఆయన బొమ్మలు వేశారట. ఇకపై ఆయన బొమ్మలు వేయొద్దని అందరికీ చెబుతానని తెలిపారు. ఇకపై పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తామని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు బాలినేని. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు మిత్రులుగా ఉన్నవారు రేపు శత్రువులవ్వచ్చు. ఈ రోజు శత్రువులుగా ఉన్నవారు రేపు మిత్రులు కూడా అవ్వచ్చు. రాజకీయాలంటేనే అంతా. కండువాలు మారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అధిష్టానం పద్ధతులు నచ్చకో, లేదంటే తమకు ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడం లేదనో, లేదంటే పార్టీలోని అంతర్గత విభేదాల వలనో తెలియదు గాని, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి రాజకీయ నాయకులు కండువాలు మార్చడం అన్నది అనాదిగా జరుగుతూనే వస్తోంది. అన్నీ బాగుంటే ఒక రాజకీయ నాయకుడు పుట్టినప్పటి నుంచి, అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, రాజకీయాల నుంచి వైదొలిగే చివరి క్షణాల వరకు ఒకే పార్టీలో కొనసాగుతారు. ఈ రోజు మిత్రులుగా ఉండి రేపొద్దున్న ఈ పార్టీలకు రాజీనామా చేసేవాళ్లు ఉన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అనేక అసెంబ్లీ లేదంటే లోక్సభ నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులు, పాము ముంగిస లాంటి రాజకీయ ప్రత్యర్థులు చాలా చోట్ల ఉన్నారు.
అయితే అటువంటి చోట్ల కూడా తమ ప్రత్యర్థి తమ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా చోట్ల ప్రత్యర్థులు వచ్చినా పార్టీ పెద్దలు బుజ్జగింపులతో మిగతా వారిలో అసంతృప్తి లేకుండా చేస్తూ ఉంటారు. లేదంటే పార్టీలకే తలనొప్పులు తప్పవు. ఒకటే పార్టీలో ఉన్న నాయకులు నిత్యం కీచులాట, అంతర్గత పోరు కలహాలతో ఉంటే ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాన్ని ప్రత్యర్థి పార్టీలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది కూడా ఇటువంటిదే. బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ వీరిద్దరూ ఇప్పుడు ఒకే వర్గంలో ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం మిత్రపక్షాలు కావడంతో తమ రాజకీయ ప్రత్యర్థి జనసేనలోకి వచ్చిన దామచర్ల జనార్దన్ సర్దుకుపోవాల్సిన పరిస్థితి. అయితే దామచర్ల జనార్దన్ మాత్రం బాలినేనిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటు బాలినేని కూడా జనార్దన్ పై కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులు వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం, జనసేన అధిష్టానాలు జోక్యం చేసుకుని వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాటర్ సెటిల్ చేయాలని అంటున్నారు. లేదు అంటే మిగతా నియోజకవర్గాల్లో సైతం ఇటువంటి పరిస్థితులు బయటపడే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొన్ని చోట్ల ఉప్పు నిప్పులా ఉన్న నాయకులు సైతం కలిసిపోయారు. పొత్తులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య ఎన్నికల ముందు ఆధిపత్య పోరు జరిగింది. టికెట్ మాకంటూ పోటీ పడ్డారు. అయితే జనసేనకు టికెట్లు దక్కిన చోట టీడీపీకి, టీడీపీకి టికెట్లు దక్కిన చోట జనసేనకు టికెట్లు దక్కకపోవడంతో కొన్ని చోట్ల అంతర్గత కలహాలు ఉన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడా చిన్నపాటి అలజడి లేకుండా జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అయితే ఒంగోలులో మాత్రం తాజా పరిస్థితి ఆందోళన రేపుతోందని అంటున్నారు. వీలైనంత త్వరగా బాలినేని, దామచర్ల మధ్య మ్యాటర్ సెటిల్ చేయాలని, వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని కూటమి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఎవరు పార్టీ మారినా చివరికి చేరేది జనసేనలోకేనా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాలు చాలా కామన్. కానీ జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్గా చూస్తున్నారు పరిశీలకులు. ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలుంటాయి. అవకాశాల కోసమో ప్రత్యామ్నాయం లేకో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీలో జనసేనలో చేరికలు ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకు చెలో జనసేన అంటూ వలస నేతలు నినదిస్తున్నారు. అయితే ఈ చేరికలపై జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎవరిని పడితే వారిని చేర్చుకునే పరిస్థితి లేదు. క్లీన్ చిట్ ఉన్న నాయకులకు మాత్రమే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలినేని, సామినేని లాంటి వివాదరహితులను చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభానుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని. అదే సమయంలో వైసీపీ నుంచి వస్తామంటున్న చాలా మంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేనలో తమకు తెలిసిన నేతల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వివాద రహితుడు. ఆయన మితభాషి. భాష కూడా హుందాగా ఉంటుంది. జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన నేత. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటు దామచర్ల జనార్దన్ సైతం ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉంటారు. దామచర్ల, బాలినేని ఇప్పటి వరకు ఒకే నియోజకవర్గంలో వేర్వేరు పార్టీల్లో ఉండడం వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మిత్రపక్షాల్లో ఈ ఇద్దరు హుందాగా ఉండాల్సిందే. అప్పుడే
టీడీపీ జనసేన కేడర్ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. పరస్పరం సహకరించుకోవడం అన్న సంగతి పక్కన పెడితే రచ్చకెక్కితే మాత్రం కూటమి కీచులాటలు క్యాష్ చేసుకునేందుకు వైసీపీ కాచు కూర్చుందని గ్రహించాలి. అటు పవన్, చంద్రబాబు సైతం ఇటువంటివి ఎక్కడైనా వస్తే ఇమీడియట్గా వాటిని పరిష్కరించాల్సిందే. మరి బాలినేని దామచర్ల వివాదం ఇంతటితో ఫుల్ స్టాప్ పడనుందా లేదా అన్నది వేచి చూడాలి.